క్రూసిఫిక్షన్ అని మనం చూస్తాము, పెర్సిక్యూషన్ అని మనం చూస్తున్నటువంటి వారున్నాం. ఇదేదో బైబిల్కి అంటే అందరూ చెప్పుకున్న రీతిగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి ఇదేం కొత్త కాదండి. ఎవరైతే సత్యాన్ని మాట్లాడతారో, ఎవరైతే నిజాన్ని మాట్లాడతారో, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారో వారిని చంపేయటమే మరి లోకం యొక్క తత్వము, లోకం యొక్క మరి గుణలక్షణాలని మనము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ప్రవక్తలైనటువంటి వారు, అయ్యా మనం చాలా సన్మార్గంలో నడవాలి, మంచిగా బ్రతకాలని ప్రజలకి ఉపదేశం చేస్తుంటే ఆ ప్రవక్తలను ఏం చేస్తున్నారంటే చంపేస్తున్నటువంటి వారు ఉన్నారు, వాళ్ళ రక్తాన్ని ఒలికించినటువంటి వారు ఉన్నారు. అందుకే శ్రీశ్రీ అంటాడు, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని రాయబడింది. కానీ సత్యానికి ఈ లోకంలో చోటు లేదండి. సత్యాన్ని అడ్డగిస్తూ ఉంటారు. సరే 2000 సంవత్సరాల క్రితం ఏదో జరిగిందిలే అని అనుకుంటే మరి తర్వాత దినాలు